ఎడారిలో సెలవు. జనవరి 4వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 50వ వచనము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనము. ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి. జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు. ఇది జరిగేలా లేదు, జరిగేలా చెయ్యి ప్రభువా అని ప్రార్థించకూడదన్నమాట. అలాంటి ప్రార్థన ఏమీ సహాయం చెయ్యదు, సరికదా? అడ్డుబండ అయి కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్తో కూస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్థన చెయ్యాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాను నుండి వచ్చినది. అవసరమైన విషయాన్నే మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు. అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు. జవాబు కోసం కనిపెడుతున్నాను, నీ మీద నమ్మకంతో ఉన్నాను, నీ నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి. ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. విశ్వాసులమైన మనము అనగా విశ్వాసము ఉన్న మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనం. విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనస్సు లగ్నం చేసినప్పుడు వస్తుంది. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టు భావించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనము చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాం. విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు, ఒక దృశ్యము కాదు, ఒక వివేచన కాదు, దేవుని మాటను ఉన్నదున్నట్టు నమ్మడమే. ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకు స్వస్తి. అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు. నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు. గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు. ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనకి నమ్మకం ఉన్నది కనిపెడతాడు. ఆ తరువాత శోధకుడిని మన దగ్గరకు వచ్చేందుకు అనుమతిస్తాడు. మనకి సంభవించేవన్నీ దేవుని మాటలకి వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది, నమ్మకం గెలుస్తుంది. ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటి వాళ్ళంతా భయంతో వణికిపోతున్న వేళ
జయోత్సాహంతో కేక పెట్టాలి. దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది. నేను ఆయన్ని నమ్ముతున్నాను. దినకరుడు జీవించునంత కాలం, నక్షత్రాలు ప్రకాశించినంత కాలం మరణంలోనూ మనుగడలోనూ విశ్వసించండి. ఆయన జ్ఞానహస్తాలే మనల్ని నడిపిస్తాయి. చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతుంటాయి. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.